మనకి యమలీల అనేటటువంటి సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసినటువంటి సినిమా. ఆ సినిమాలో చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి అని చెప్పి ఒక మంచి కామెడీ సీన్ ఉంటుంది, అద్భుతమైనటువంటి కామెడీ సీన్. అలానే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లీలల్లో భాగంగా అదేమో యమలీల సినిమా, ఇదేమో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కూటమి లీలలు అనమాట. ఎలా ఉంటాయి లీలలు అంటే, అక్కడేమో చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి, ఇక్కడేమో జరగాలి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు, ఏదైతే ఓపెన్ అయినటువంటి ప్రాజెక్టు కూడా జరగాలి మళ్ళీ మళ్ళీ ఓపెనింగ్లు, శంకుస్థాపనలు జరిగి ఆల్రెడీ పనులు జరుగుతుందానికి కూడా మళ్ళీ మళ్ళీ జరగాలి శంకుస్థాపనలు అనేటటువంటి యాంగిల్లో ఉంటాయి. మళ్ళీ క్రెడిట్ చోరీ మాత్రం రొటీన్ గానే కామన్ అనమాట. రొటీన్ గా క్రెడిట్ చోరీ కామన్. ఏంటి అంటే, ఈ రోజు క్రెడిట్ చోరీలో భాగంగా మళ్ళీ భూమి పూజ చేయడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ అక్కడ భూమి పూజ జరిగి ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి పిల్లర్లు కూడా మీకు కనపడతా ఉంటాయి. ఏంటదంటే పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీ. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి ఏదైతే 3 ఎకరాలని 2021లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకని ఎగరవేసినటువంటి క్రీడాకారునైనటువంటి పివి సింధును ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకి హామీ ఇచ్చి 2021లో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని తోటగరువులో అత్యంత విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ముందు కేటాయించారు. ఆ తర్వాత అకాడమీ విస్తరణకు మరికొంత భూమి అవసరమని సింధు గారు అడిగితే మరొక ఎకరాన్ని అదనంగా ఇచ్చారు. అంతా మొత్తంగా కలిపి 3 ఎకరాల భూమిలో ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది జగన్ గారి హయాంలో. ఏదైతే 2021లోనే ఉచితంగా భూమిని ఇస్తూ కేటాయించినటువంటి జీవోలు 103, 104 జీవోలు కూడా మీరు చూడొచ్చు. 13/5/2021 ఒక జీవో, 17/6/2021 ఇంకో జీవో. సో అక్కడ సింధు గారు అకాడమీ కోసం ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. అక్కడ పిల్లర్లు మీకు ఫోటోలు కూడా చూడొచ్చు. ఈమె 2024 నవంబర్ 7న పివి సింధు గారు తన తల్లిదండ్రులతో కలిసి సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి ఆ స్థలంలో శాస్త్రోక్తంగా భూమి పూజ కూడా చేశారు. మధ్యలో కొంత ఈ నిర్మాణం స్టార్ట్ అవ్వకపోతే తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఈ నిర్మాణం ఇక్కడ ఈ పివి సింధు గారికి ఇచ్చినటువంటి బ్యాడ్మింటన్ ఇచ్చిన అకాడమీకి ఇచ్చినటువంటి స్థలాన్ని రద్దు చేయాలని, దాన్ని ఏదైతే ఒక జూనియర్ కాలేజీకి ఇవ్వాలని చెప్పి టీడీపీ నేతలు డిమాండ్ చేసి ఆ అకాడమీకి కొన్ని నెలల పాటు మోకాలు అడ్డారు. మళ్ళీ ఈ రోజు చూడండి, లోకేష్ గారు అక్కడికి వెళ్ళి గతంలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉందో ఆ స్థలంలో ఆల్రెడీ నిర్మాణం ఏదైతే జరుగుతుందో అక్కడికే వెళ్ళి మళ్ళీ ఈ రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు, మళ్ళీ భూమి పూజ. ఇది అసలు నాకు అర్థం కాదు, ఎన్నిసార్లు చేస్తారు? అది దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేయడానికి అనమాట. ఆల్రెడీ ఇప్పుడు అనేక అంటే సచివాలయాల దగ్గర నుంచి, రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి, పథకాల దగ్గర నుంచి అన్నిటికీ పేర్లు మార్చి క్రెడిట్ చోరీ. ఏదైతే అదానీ డేటా సెంటర్ ని గూగుల్ డేటా సెంటర్ గా పేరు మార్చుతారు. సో పక్కనాలకు పుట్టినటువంటి బిడ్డలందరికీ మీ కూటమి ప్రభుత్వమే తండ్రి, మీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి పేర్లు పెట్టిద్ది, మీ కూటమి ప్రభుత్వం బట్టలేసి తీసుకెళ్ళి. కనీసం కొద్దిగా సిగ్గు లేకుండా మళ్ళీ రొటీన్ క్రెడిట్ చర్యలో భాగంగా చేసినటువంటి భూమి పూజకి ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ భూమి పూజ చేసి ఈరోజే ఇవాళ నారా లోకేష్ గారు ఏదైతే మరొకసారి నారా లోకేష్ గారు అబాసు పాలు కాబోతున్నారు అనేది వాస్తవం.